మండలం 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబంలోని పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకటే కాలేజా మీరు ఏంటిది? అమ్మ కూర్చోండి. దర్శనం చేసేదా? సుదర్శన చెప్తాను నాకే విధంగా కలువల నీలక్ష్మి అంత దారుణంగా నేనేమంటున్నా అమ్మ నాన్న ఇద్దరిని అటాక్ చేసిండు వాడు ఒకటే సార్ ఇట్లా చేయడం పెడితే మీకు ఇక్కడ జరిగిందంటే ఈ చేయబెట్టి ఇక్కడ తెలియదు ఎక్కడ జరిగిందో కొడవల చాలా ఈ పక్కూరుడా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూర్చో ఏమైంది అసలు ఏమైంది ఒకటే కాలేజ్